ఆగు, నువ్వెక్కడికి? అదే బావా, వదిన పిలిచింది కదా. మా అక్క పిలిచింది నన్ను, నిన్ను కాదు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో అన్ని విషయాలు కలుగజేసుకుంది, ఇక చాలు. ఆ మహాలక్ష్మి తమ్ముణ్ణి పిలిచింది అంటే ఏమై ఉంటుంది? ఏదో జరుగుతుంది. అది నాకు తెలియకూడదని బావనుకుంటున్నాడు. ఏంటక్క పిలిచావు? మాధవ్ని కూడా రానివ్వరా? ఏంటక్క రమ్మన్నావంట? మా ఇద్దరిని పిలిచావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటక్క చెప్పు. ఏం లేదురా, కొన్ని ఆలస్యాలు జీవితాన్ని మార్చేస్తాయి. కొన్ని విషయాల్లో తొందరపడకపోతే వాకిల్ దాకా వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అక్క? ఆ విషయం మీకు తెలియదని కాదురా, కాకపోతే ఇంకా వివరంగా చెప్తే బాగుంటుందని మీ ఇద్దరిని పిలిచాను. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండమ్మా. మాతో చెప్పడానికి ఇబ్బందే ఉంది. ఇబ్బంది కూడా ఏం లేదురా, ప్రతిదీ విడిమర్చి చెప్పడానికి మీరు చిన్నపిల్లలు కాదు. అలా అని చెప్పకుండా ఉంటే బాగోదు. మనకి దూరపు చుట్టం అన్నపూర్ణమ్మ గారు తెలుసు కదా? అవును తెలుసు. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వస్తే ఖాయం చేసుకున్నారంట. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఏవో ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావడంతో ఆ పెళ్లి కాస్త ఆలస్యమైంది. ఈలోపు పెళ్లి కొడుకు వాళ్ళు వేరే మంచి సంబంధం ఏదో వచ్చిందని వాళ్ళ అమ్మాయిని వద్దనుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు బంగారం లాంటి సంబంధం చేజారిపోయిందని బాధపడుతున్నారు. ఖాయమైనప్పుడే చేసుకునుంటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదు కదా అని వాళ్ళు అంటున్నారు. సరే అక్క, వాళ్ళు మంచి సంబంధం చేసుకోవాలనుకున్నారు. ఏవో కారణాల వల్ల చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆవిడికి మనమేం సాయం చేయాలో చెప్పు. అక్క చెప్తుంది మనం ఏం సహాయం చేయాలని కాదన్నయ్య, మన ఇంట్లో పెళ్లి విషయంలో మనం ఏం చెయ్యాలి అని. సౌరికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది, ఆ సంబంధం ఖాయం చేయాలనుకున్నాం. కానీ మనం ఇలా ముందుకు కదలకుండా ఆలస్యం చేస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళు వేరే సంబంధం చూసుకుంటారో అని అక్క చెప్తోంది. మనం ఆలస్యం ఏం చేసాం అక్క? మంచి రోజు చూసుకుని వెళదాం అనుకున్నాం కదా. వాళ్ళకి మనమేం చేసుకోవట్లేదని చెప్పలేదు కదా. మనమేమి చెప్పనప్పుడు వాళ్ళకు వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారా. మన మౌనం చూసి వాళ్ళు మనకిష్టం లేదనుకుంటే వేరే సంబంధం చూసుకుంటారు. మనం వెళ్ళి చెప్పేసరికి అయ్యో మీరు ఏ మాట చెప్పకపోయేసరికి మేము వేరే సంబంధం చూసుకున్నామని చెప్తే అప్పుడు మనం ఏం చేయగలం చెప్పు?